సర్వే ఫలితాలు హెచ్ఎంఆర్ చెప్తున్నారు. ఎస్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫలితం వచ్చేసింది. బిగ్ టీవీ సర్వే ఫలితం వచ్చేసింది. బిగ్ టీవీ సర్వే ఫలితాన్ని మీ ముందు ఉంచబోతోంది. జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్ అని ఇంతకు ముందు చెప్పాయి. ఇప్పుడు బిగ్ టీవీ సర్వే ఫలితాన్ని ఇదిగో మీరు చూడండి. జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ 48.9%, కాంగ్రెస్ 48.9%, బీఆర్ఎస్ 44.2% ఓట్ షేర్ సాధించుకుంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. 48.9% ఓట్లను ఆయన సొంతం చేసుకుని అని బిగ్ టీవీ సర్వే చెప్తుంది. బిగ్ టీవీ చాలా యాక్యురేట్గా సర్వే నిర్వహించింది. బిగ్ టీవీ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా 6 గంటల తర్వాత కూడా అక్కడే ఉండి పోలింగ్ బూత్లో చివరి ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకునేంత వరకు అక్కడ ఉండి ఆ చివరి శాంపిల్ను కూడా తీసుకొని బిగ్ టీవీ ఈ సర్వే నిర్వహించింది. మరికొద్దిసేపట్లో మీకు డివిజన్ల వారీగా ఏ డివిజన్లో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వస్తుంది. 7 డివిజన్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో 7 డివిజన్లు ఉన్నాయి. డివిజన్ వారీగా ఏ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి ఎంత వచ్చింది, ఏ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది, ఏ డివిజన్లో బీఆర్ఎస్కు మెజార్టీ వచ్చింది, ఈ వివరాలన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా మరికొద్దిసేపట్లో మీకు డివిజన్ వారీగా అందించబోతున్నాం. మొత్తానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కాంగ్రెస్ అభ్యర్థి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారని చెప్తుంది. బిగ్ టీవీ చాలా యాక్యురేట్గా ఈ సర్వేను నిర్వహించింది. అందుకే బిగ్ టీవీ సర్వే కొన్ని నిమిషాల పాటు ఆలస్యమైంది. బిగ్ టీవీ చాలా యాక్యురేట్గా చివరి ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆ శాంపిల్ను కూడా సేకరించి ఆ సర్వే ఫలితాలు మీ ముందు ఉంచింది. అదిగో ఇప్పుడు మీరు చూస్తున్నదే బిగ్ టీవీ సర్వే ఫలితం. కాంగ్రెస్ 48.9%, బీఆర్ఎస్ 44.2% ఓట్ షేర్ను సాధిస్తున్నట్టుగా బిగ్ టీవీ. బీజేపీ కేవలం 3.8% దగ్గర ఆగిపోతుంది. దగ్గర ఆగిపోతుంది. ఇతరులు 3.1% ఓట్ షేర్ను సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్ అంచనాలపై మాట్లాడటానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ గురించి మాట్లాడటానికి మూర్తి గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. మూర్తి గారు నమస్తే. నమస్తే సార్. మీరు బీహార్ గురించి ఓకే, ఇంతవరకు మీరు బీహార్ గురించి డిస్కస్ చేశారు. బీహార్ లో మాత్రం 132 సీట్స్ మాత్రం దాటదు ఎట్టి పరిస్థితిలో కూడా. రెండు పార్టీలకి డిఫరెన్స్ ఓన్లీ 15 to 20 సీట్స్ మాత్రమే, మహాగఠబంధన్ కి అండ్ ఎన్డీఏకి. 132 దాటవు, ఎట్టి పరిస్థితిలో దాటవు. తర్వాత రెండు కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్ల ఎన్డీఏ నష్టపోతుంది, ఎంసీపీ ఆర్జేడీ నష్టపోతుంది. నెక్స్ట్ ఎన్డీఏలో మాక్సిమం సీట్స్ వచ్చేది జేడీయూకి, బీజేపీకి మాత్రం కాదు. ఏంటి ఎన్డీఏ కూటమిలో బీజేపీ కంటే జేడీయూకి ఎక్కువ సీట్లు వస్తున్నాయా? ఖచ్చితంగా 100%, నో డౌట్ ఇన్ ఇట్. ఓన్లీ 15 to 20 సీట్స్ మాత్రమే రెండు పార్టీలకి డిఫరెన్స్. ఆ 20 సీట్స్ ఎక్స్ట్రా మాత్రం బీజేపీకి రావడానికి, ఎన్డీఏకి రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక మనం జూబ్లీస్కి వచ్చేద్దాం. జూబ్లీస్ లో బిగ్ టీవీ సర్వే నిర్వహించింది. బిగ్ టీవీ సర్వేను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కాంగ్రెస్ 48.9%, బీఆర్ఎస్ కేవలం 44.2%, బీజేపీ కేవలం 3.8%, ఇతరులు 3.1%కి పరిమితం అయిపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. బిగ్ టీవీ సర్వే చాలా యాక్యురేట్గా నిర్వహించింది. చివరి ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత కూడా ఆ శాంపిల్ను కూడా సేకరించి విశ్లేషించి ఆ సర్వే ఫలితాలను మీ ముందు ఉంచుతుంది. బీర్లా ఐలయ్య మనకు అందుబాటులో ఉన్నారు. బీర్లా ఐలయ్య గారు నమస్తే అండి. నమస్తే బిగ్ టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు మంచి తీర్పిచ్చారు. గత 10 ఏళ్ళుగా జూబ్లీ హిల్స్ అభివృద్ధి నోచుకోలేదు. ధనిక రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన ఇక్కడ 2 సార్లు మాగంటి గోపినాథ్ గెలిపించిన మా ప్రాంతం అంతా జూబ్లీ హిల్స్ అంటే చాలా మంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ధనికులు ఉన్నటువంటి నియోజకవర్గం ఉంటారు. కానీ అదంతా స్లమ్ ఏరియా, పేద ప్రజలు ఉండే ఏరియా. మరి గత 10 ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి సరే ప్రమాదవశత్తు మా మిత్రుడు గోపినాథ్ మరణించడం, అక్కడ బై ఎలక్షన్ రావడం. ఇప్పుడు అక్కడ ప్రజలు ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డకు బీఫామ్ ఇచ్చి ఇవాళ మా అభ్యర్థిగా నిలబెట్టింది. కాబట్టి నవీన్ యాదవ్ గత 10-20 సంవత్సరాలుగా అక్కడ యువకుడుగా ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులో సేవా కార్యక్రమాలు కానీ అన్నిటికీ మా ఆపదకు సాపదకు పోతుండు. కాబట్టి అలాంటి మంచి బిడ్డకి ఇచ్చిందని చెప్పి ఇవాళ మిగతా పార్టీలలో కూడా నాకు చూసిన నవీన్ యాదవ్ అంటారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాలు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే ఎక్కువ నిధులు కొట్లాడి తీసుకొస్తాడు. మా జూబ్లీ హిల్స్ గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడి
ఎక్కువ ఈ ఉన్నటువంటి సమస్యను తీరుస్తాడు. ముఖ్యంగా ఈ 23 నెలల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన ద్వారా గత 10 ఏళ్ళుగా రానటువంటి రేషన్ కార్డులు మాకు వచ్చినాయి. ఇవాళ గొప్పోడు తినే సన్న బియ్యం తింటున్నాం. ముఖ్యంగా అది స్లమ్ ఏరియా కాబట్టి వాళ్ళకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అంటే సుమారు 600 నుంచి 1000 రూపాయలు వాళ్ళకి నెల సేఫ్ అవుతుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము బలపరుచుకుంటాం. ఇలాంటి ఎమ్మెల్యే గెలిపించుకుంటే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది. గతంలో ఈ ప్రాంతంలో ఈ స్లమ్ ఏరియా అయినా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత పీజీఆర్ గారు ఉన్నప్పుడే మాకు ఇండ్ల పట్టాలు కానీ ఇక్కడ ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాకు ఈ కాలనీలు డెవలప్ చేసి కొంత ఇండ్లు కట్టుకున్న కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అభివృద్ధి ఐలే గారు, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే బిగ్ టీవీ చేసిన సర్వే రిపోర్టు మీ ముందుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇంతవరకు మిగిలిన ఏ సంస్థలు అయితే ఇచ్చాయో వాటికంటే కూడా బిగ్ టీవీ సర్వేలో ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే 48.9 ఓట్ షేర్ కాంగ్రెస్ కు వస్తుంది. ఏమంటున్నా, గతంలో జరిగినటువంటి 2023లో కూడా అసెంబ్లీలో బిగ్ టీవీ సర్వే 100కి 100 సక్సెస్ అయింది. గత వారం 10 రోజుల కింద వేరే సర్వేలు చేసి కూడా ఇయ్యాలి మళ్ళీ ఆ సర్వేలు వాళ్ళే మార్చుకొని చెప్తున్నారు. కానీ బిగ్ టీవీ చేసిన సర్వే 100కి 100 అక్యురేట్గా ప్రజల మధ్య తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళింది. కాబట్టి ఆ రోజు చెప్పింది బిగ్ టీవీ ఒకటే ఉంది, ఈ రోజు చెప్పిన ఎగ్జిట్ పోల్ కూడా 48-49% కాంగ్రెస్ ఉందని చెప్పింది. అదే నిజమైతుంది. రేపు ఇది 20,000 పైచీలకు మెజార్టీ తోటి కాంగ్రెస్ గెలవబోతుంది. అందుకే బిగ్ టీవీని ప్రేక్షకులు కూడా అందరూ కూడా ఆదరిస్తారు. ఎందుకంటే బిగ్ టీవీ చెప్పిందంటే అది క్లారిటీగా నిక్కచ్చిగా ఉంటదనే ఉద్దేశంతో చెప్పారు. అదే ఇలా నిజమైంది. జూబ్లీస్ ప్రజలు కూడా ఆ రకంగా తీర్పిచ్చారు. అందుకే బిగ్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైట్, దేవిప్రసాద్ గారు. రోహిత్ గారు, డెఫినెట్ గా నేను ఇంతకుముందు చెప్పినట్టే మీ సర్వేలో కూడా బీజేపీకి కొంత తగ్గి బీజేపీ 7-8% నుంచి 4% తగ్గింది. ఆ 4% కాంగ్రెస్ పెరిగినట్టు చూపిస్తున్నారు మీరు. అంతే తప్ప అంటే మీ బిగ్ టీవీకి సంబంధించినటువంటి సర్వే సంబంధించిన అంశమైనా మిగతా వాళ్ళు చేసినటువంటి సర్వేలైనా మేము డెఫినెట్ గా ఇప్పటికి కూడా మేము భావిస్తున్నది ఏంటంటే ఇవి కేవలం ఎగ్జిట్ పోల్ మాత్రమే. ఎగ్జాక్ట్ కు సంబంధించినటువంటి పోలుకు సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటివి ఎల్లుండి వస్తాయి, 14 నాడు వస్తాయి. డెఫినెట్ గా అధికార పార్టీకి 3-4% ఎక్కువగా ఎప్పుడుగా ఇటువంటి ఫలితాలు సరైనటువంటి రీతిలో రాలేదు. కాబట్టి ఇప్పటికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం మాకుంది. బీర్లైలా గారు చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రజాపాలనలో ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ ప్రజాపాలనలో జరిగినటువంటి అంశాలు, జరగనటువంటి అంశాలు ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి విషయం అందరికి కూడా తెలిసిందే. గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఏం జరిగింది, ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది, గతంలో ఏ అంశాల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టినాయి, వీటి మీద ఏం దృష్టి పెట్టాయి అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి డిబేట్ను వీలైనంత మేరకు ప్రజల మధ్య పెట్టేటువంటి ప్రయత్నం చేసినాం. అనేక సమస్యల మీద రెస్ట్లెస్ గా మేము మీరు కరెక్ట్ చెప్పారు. ఒక మాట, 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రం మీకు ఇస్తే ధనిక రాష్ట్రంలో ఏ పేదోడికి ఒక ఇల్లు కట్టిరా, ఏ పేదోడికి ఒక రేషన్ కార్డు ఇచ్చిరా? కనీసం గతంలో పీజీఆర్ గారు చేసిన అభివృద్ధి కేసీఆర్ ధనిక రాష్ట్రంలో జూబ్లీస్ ఏమని ఇచ్చిండా? ఏమన్నా జూబ్లీస్ చేసిండా? అందుకే మీ సిట్టింగ్ సీట్ ను మీరు ఏం చేయలేరు కాబట్టి ఇవాళ మీ సిట్టింగ్ సీట్ కోల్పోతున్నారు. ఎల్లాక మీరు అన్నారు బిగ్ టీవీ 7% బీజేపీ చూపించినారు. అవును, పార్లమెంట్ లో టీఆర్ఎస్ వాళ్ళు మీకు ఓట్లేసారు కాబట్టి దాని కృతజ్ఞతగా ఇవాళ బీజేపీ వల్ల 4% మీకేసారు. లేకపోతే మీరు 40% 4% ప్లేస్ ఏంటంటే బీజేపీ ఓట్లు 4% మీకు యాడ్ అయినాయి కాబట్టి ఇలా బీజేపీ టీఆర్ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు వస్తున్నా. ప్రేమేందర్ రెడ్డి మీ దగ్గరికి వస్తా. ప్రేమేందర్ రెడ్డి ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా. మీకు మంచి అపోనెంట్ కూడా వచ్చారు బీర్ల ఐలే గారు. ప్రేమన రావాలి. నేను ఏమంటున్నా, మహబూబ్ నగర్ లో మల్కాజ్గిరి లో కూడా గతంలో కాంగ్రెస్ పడ్డ ఓట్లలో మొన్న పార్లమెంట్ కు వచ్చే వరకు తగ్గినటువంటి విషయం. మీరు కూడా అట్లా అవయవదానం చేసి ఉండొచ్చు. నేను ఏమంటున్నా, అన్నా బీజేపీ 8 సీట్లు గెలవడానికి మీ అవయవాలు దానం చేసిరు. ఇంకా అన్న అసెంబ్లీలో 38 సీట్లు ఇచ్చి మిగతా ఎలక్షన్ లో మీకు కనీసం క్యాండిడేట్ దొరకక ఇవాళ మీకు బీజేపీ 2 కలిసి డిపాజిట్ కోసం ఆశపడ్డారు తప్ప మీరు గెలవడానికి ప్రయత్నం చేయలేదు. బీజేపీ వాళ్ళు మీకు పూర్తిగా సహకరించారు ఇక్కడ. దానివల్లనే 4% బిగ్ టీవీ ఏదైతే సర్వే ఇచ్చిందో 7 నుంచి 4కి వచ్చిందంటే ఈ 4% మీకు టీఆర్ఎస్ కు యాడ్ అయింది.
దానివల్ల ఇలా కాదు, బీజేపీ ఎలా సహకరించింది? వీకాడ్ అయింది. ఐలే గారు, బీజేపీ ఎలా సహకరించింది? వాళ్ళ క్యాండిడేట్ ని కూడా పెట్టారు, వాళ్ళ మంత్రి వచ్చి ప్రచారం చేశారు. మనోజ్ గారు, రోహిత్ గారు ఒక్క సెకండ్, నేను ఏమంటున్నా, ఒక్క ఇల్లు జూబ్లీ హిల్స్ లా డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదని గౌరవనీయులు ఐలయ్య గారు చెప్తున్నారు. 2000 మంది లబ్ధిదారులు ఇవ్వలేదు. ఇంకా పేదలకు చాలా మందికి ఇచ్చేది ఇవ్వలేదు అనలేదు. ఒక చోట కట్టిరు అన్న, జరిగింది జరిగినట్టు నేను చెప్పాను ఎమ్మెల్యేగా, జరిగింది కొన్ని బెడ్రూమ్ మాత్రం కట్టి, కానీ ఆశించినంత పేద ప్రజలకు అందుబాటులో